దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన జీవితాల్లో మనము అనేక సార్లు భయపడిపోతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. మన యొక్క బిడ్డల గురించి, లేకపోతే భర్త గురించి, భార్య గురించి, మన కుటుంబ వ్యవస్థ గురించి, లేకపోతే కొన్నిసార్లు మనం వినకూడనటువంటి మాటలు వినినప్పుడు మనము భయపడిపోతూ ఉంటాము. కానీ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, అమూల్యమైనటువంటి దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. కీర్తనలో 112వ అధ్యాయం చూసుకున్నట్లయితే మన జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో మనకి దోహదపడతాయి, తోడ్పడతాయి, మనల్ని బలపరుస్తాయి. ఈ 112వ కీర్తన కనుక మనం చూసుకున్నట్లయితే, మనము దేవునికి భయపడితే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే అటువంటి వారిని దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవతి దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా? అవును కదా, అగ్ని వేటిని కాలుస్తుంది? చెత్త చెదారాన్ని కాలుస్తుంది, అన్నిటినీ కాల్చేస్తుందా? అగ్నిలో బంగారం వేసినప్పుడు దాన్ని శుద్ధీకరిస్తుంది, మెరుగుపరుస్తుంది చక్కగానే. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నా మాట సుత్తి వంటిది కాదా? సుత్తి బండలను సైతము పగలగొడుతుంది, నా మాట చాకలి వాని సొబ్బు లాంటిది కాదా అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నిజముగా మనము దేవునికి భయపడుతున్నామా? ఈ లోకంలో వచ్చేటువంటి ఈ క్షణిక కాలం నుండి అవసరతలకు కానీ, లేకపోతే ఎటువంటి వాటికైనా సరే మనము భయపడుతున్నామా? అయ్యో నేను ఇల్లు కట్టుకోలేదే, అయ్యో నాకు వివాహం కాలేదే, అయ్యో నా చదువు పూర్తి కాలేదే, అయ్యో నేను ఆర్థికంగా నేను బలహీనపడిపోయానే, నాకు ఉద్యోగం లేదే, అనేక విషయాల్లో భయపడుతున్నావేమో. 112వ కీర్తన మనల్ని బలపరుస్తుంది. ఎప్పుడు? నువ్వు దేవునికి భయపడినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యాకోబు గారు ఎన్నోసార్లు మనం అనేక మంది ద్వారా మనం ఈ వాక్యాన్ని కూడా విన్నాం. యాకోబు గారు బెయేర్షెబా నుండి హారానుకు వైపు వెళ్తున్నటువంటి సమయంలో ఆయన అక్కడ నిద్రపోతాడు, ఒక రాయిని తీసుకుని తలగడిగా. మరి సడన్గా మెలకు వచ్చినప్పుడు ఆయన భయపడ్డాడు. ఇది దేవుని యొక్క మందిరమే కానీ మరి ఒకటి కాదు అని, ఇదిగో యాకోబు గారు అన్నారు, ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలము. అవును కదా, దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క మందిరము ఎంతో భయంకరమైనటువంటి స్థలం ఏది అని దేవునికి భయపడ్డాడు తప్ప, అయ్యో నా చుట్టుపక్కల ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నానని భయపడలేదు. ఈ దినాలు అనేక మంది అయ్యో నేను ఒంటరినే అని భయపడుతున్నారేమో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 112వ కీర్తనలో అనేక పాఠాలు మనకి ఈ ఉదయకాల సమయంలో దేవత దేవుడు నేర్పిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవునికి మనం భయపడినట్లయితే కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబం గురించి అంట మనం భయపడమంట. దేవునికి గనక మనం భయపడినట్లయితే, దేవుని యందు గనక భయభక్తులు కలిగినట్లయితే, మన చెడుతనాన్ని విడిచిపెట్టి విసర్జించి నీతిగా, న్యాయంగా, యథార్థంగా మనం జీవించినప్పుడు మనమంట కలిమి కలిగినా సరే, నీకు ధనమున్నా లేకపోయినా సరే నువ్వు భయపడవు. ఎందుకు? నువ్వు దేవునికి భయపడుతున్నావు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, నువ్వు దేవునికి భయపడినట్లయితే ఎటువంటి చెడ్డ వార్తకి, దుర్వార్తకి నువ్వు భయపడవని దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలో 112వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎవరైతే గనక దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తారో, ఈ దినాల్లో అనేక మందికి భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయము లేదండి. కానీ దేవుని యందు గనక నిజమైనటువంటి భయము భక్తి కలిగి ఉన్నట్లయితే అటువంటి వారంట ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి, ఎందుకంటే వారు
తూచా తప్పకుండా దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తారు. పొరుగువాడిది ఆశించరు వారు. దేవుని తప్ప మరి ఎవరిని కూడా ఆశ్రయించరు వారు, పూజించరు. అబద్ధ సాక్ష్యాలు పలకరు, నరహత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు ఇవేమి చేయరు. కనుక ఇదిగో ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు నిజముగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే నువ్వు నిజముగానంట ఆనందిస్తావు, ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కీర్తనల గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే నిజముగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే అటువంటి వారిని అంటండి దేవుడు ఏ విధంగా నిలబెడతాడో చూడండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనంలో, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబట్టుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అవును కదా, నిజముగా దేవుని యందు భయము భక్తి కలిగి నీతిగా నడుచుకున్న వారు, యథార్థంగా నడుచుకున్నటువంటి వారు, న్యాయంగా నడుచుకున్నటువంటి వారు, అటువంటి కుటుంబంలో అటువంటి వారి బిడ్డలో విషయంలోనంట దేవాతి దేవుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదిగో అటువంటి వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అయ్యో నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుంది అని మనం అనుకుంటాం. నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుంది, నా బిడ్డలు ఏమైపోతారు, ఎలా బ్రతకగలరు అని మనం భయపడుతూ ఉంటామండి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిజముగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడవు, బిడ్డల విషయంలో భయపడవు. ఎందుకు? నువ్వు నీతిగా న్యాయంగా యథార్థంగా జీవిస్తున్నావు కనుక. కీర్తనకారుడు అన్నాడు, ఇదిగో నీతిమంతులు ఎవరైతే కనుక నీతిమంతులంట విడగొట్టుట కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఎవరైతే గనక ఇదిగో ఈ దినాన్న నువ్వు నీతిగా గనక నువ్వు నడుచుకున్నట్లయితే, యథార్థంగా నడుచుకున్నట్లయితే అటువంటి వారంట విడవబడరండి. ఈ లోకంలో మనుషులైతే విడిచిపెట్టేస్తారు, మర్చిపోతారు. కానీ దేవతి దేవుడు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. అవును కదండి. ఎవరైనా చూడండి, నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతికినటువంటి వారి బిడ్డలో భిక్షమెత్తుట, దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు భిక్షమెత్తుకుంటూ మనం చూసామా? లేదండి. ఆయన అలా చేయడండి, విడవబడడైనా. దినమెల్ల వారు దయాలురై అప్పు ఇచ్చుచుందరు, వారి సంతానపు వారు ఆశ్రదింపబడదురు. అవును కదా, అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను కానీ అప్పు తీసుకునేవాడిగా చేయడు. ఎప్పుడంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. ఈ కీర్తన 112వ అధ్యాయములో ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నప్పుడు ఆయన ఒక వాక్యం సెలవుస్తుంది, అటువంటి వారు ధన్యులంట. నీతిమంతులు విడగొట్టుడు కానీ ఇదిగో వారి సంతానము భిక్షమిత్తుడు కానీ నేను చూచి ఉండలేదు అని కీర్తనాకారుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఈ దినాన నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఇదిగో ఆ శ్రమల్లోనే శోధింపబడినా నువ్వు సువర్ణగా మారుతావు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. నీ బిడ్డలు నువ్వు నీతిగా ఉంటే, నీవు యథార్థంగా ఉంటే, నువ్వు న్యాయంగా ఉంటే, నువ్వు పాపము లేకుండా నువ్వు జీవిస్తే, నువ్వు పవిత్రుడిగా నువ్వు జీవిస్తే, పాపాన్ని విసర్జించేవాడిగా నువ్వు జీవిస్తే గనక నీ బిడ్డలో ఇదిగో నీ నీతి, నీ న్యాయం, నీ యథార్థతే నీ బిడ్డల్ని కాపాడుతుంది. నీ బిడ్డల్ని భిక్షమెత్తుకోకుండా, నీ బిడ్డలు దేవుడు విడవకుండా దేవుడు రక్షిస్తాడు. నువ్వు భయపడవు, అయ్యో నా తర్వాత అయ్యో నా బిడ్డలు ఎలా బ్రతుకుతారు నేను లేకపోతే అనుకున్నావేమో. అలా మనం భయపడవలసిన పని లేదు. ఎందుకు? నువ్వు దేవునికి భయపడితే అయ్యో నా బిడ్డలు ఏమైపోతారు, అయ్యో నా కుటుంబం ఏమైపోతుంది, అయ్యో నా భర్త, అయ్యో నా భార్య, అయ్యో నా స్నేహితులు, అయ్యో నా తల్లి ఏమైపోతుంది, అయ్యో నా తండ్రి ఏమైపోతాడు అని నువ్వు భయపడవు. ఎందుకంటే దేవునికి భయపడితే అండి
ఈ లోకం వాటికి మనం భయపడము. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుడు నడిపించుకుంటాడు. దేవుని యొక్క వాక్యం సెలవుతుంది, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వాని ఎంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వాని ఎంట నుండదు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవతి దేవుడు అంటున్నాడు, నోవాహు, ఈ తరము అంతటి వారిలో నీవే నాకు నీతిమంతుడిగా కనబడుతున్నావు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. తరము వారిలో, ఈ కుటుంబంలో కాదు, గ్రామంలో కాదు, పట్టణంలో కాదండి, దేశంలో కాదు, ఈ తరము వారిలోనే నీవొక్కడవే నీతిమంతుడిగా కనబడుతున్నావు. ఎంత గొప్ప భాగ్యం అండి. అటువంటి భాగ్యాన్ని మనం దక్కించుకుంటున్నామా? చూడండి, నోవాహు నీతిమంతుడిగా జీవించాడు. సామెతల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు ఏమవుతారంట? వాని తదనంతరము ధన్యులవుతారని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నువ్వు యథార్థంగా జీవించినట్లయితే, నువ్వు నీతిగా జీవించినట్లయితే, అటువంటి వారి పిల్లలు, ఇదిగో నువ్వు నీతిపరుడు, నీ యొక్క తదనంతరము నీ బిడ్డలు ధన్యవంతులు అవుతారు. నీ బిడ్డలో భిక్షమెత్తివారుగా అవ్వరు, దేవుడు విడిచిపెట్టడు. నిజంగా నీతిమంతుల్లో ఇదిగో నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. ఎందుకు? దేవుని యొక్క మాటకి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడంటే మనం నిజంగా దేవునికే భయపడతాం. కానీ దేవునికి భయపడినప్పుడు ఈ లోకంలో వచ్చేటువంటి ఎటువంటి సమస్యకైనా సరే మనము భయపడమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇదేనా నీవు ఒకవేళ ఈ లోకానుసరంగా నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు భయపడుతున్నావేమో, భయపడవలసిన పని లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతులు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షము వాత్సల్యతయు నీతి గలవారు. యథార్థంగా నువ్వు జీవిస్తే చీకటిలో వెళ్ళినా సరే నీకు పగటి వలె ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, అందుకే మనందరము కూడా దేవునికి భయపడేవారు ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, ఇదిగో మన చింత యావత్తునంట మనం ఆయన మీద వేయాలంట, లేకపోతే ఆయన బాధపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈ దినాన భయపడకుండా నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉండినట్లయితే దేవునికి భయపడాలి. అయ్యో ప్రభు, దేవాతి దేవుడు చూస్తున్నాడు, నేను చేసిన ప్రతి కార్యము, ప్రతి క్రియ, ప్రతి మాట, ప్రతి ఆలోచన ఆయన వింటున్నాడు. తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు కదా. నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది, నీ మాట తీరు ఏ విధంగా ఉందో ఒక్కసారి పరీక్షించుకో. ప్రియ సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో దేవునికి భయపడినట్లయితే ఇదిగో నీవు ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకొచ్చినా నీవు భయపడవని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, నీతిమంతుల యొక్క బిడ్డలు అంటండి, వారు భిక్షమెత్తుకోరు కదండి. ఆయన ఆశ్రయించినప్పుడు ఏలియా రోషము కలిగినటువంటి ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురలేదు. మరి ఆ సమయంలో దేవుడు కాకుల ద్వారా పోషించాడు, సారేపతు వెధవరాల ద్వారా దేవుడు తన బిడ్డను పోషించాడంటే అయ్యో, అందుకే అక్కడ రాసి ఉన్నదండి, కలిమియు సంపదయు వాని ఎంత నుండును, వారి నీతి నిత్యము నిలుచును. నీకు ఏమీ లేకపోయినప్పుడు కూడా దేవుడు నిన్ను ఆదుకుంటాడండి. ఏమీ లేనప్పుడు అయ్యో కొద్ది పిండే కొద్ది నూనె ఉంది అనుకున్నది, చనిపోతాం ఇంకా మేము తిన్న తర్వాత అనుకున్నారు. కానీ దేవుడు నీతిగా బ్రతికే వారికి, యథార్థంగా బ్రతికే వారికి, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ప్రవక్తను పోషించాడు. ఏలియా గారిని, సారేపెతు వెధవరాలను కూడా పోషించాడు. ఎందుకు? కలిమిలోను లేమిలోను
కలిమియు సంపదయు. నీకు ధనమున్నా లేకపోయినా, కరువైనా సరే, ఏ స్థితిలోనైనా సరే దేవుడు నిన్ను పోషించేవాడు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెల్లో దాచుకొనవు, వాటికంటే శ్రేష్ఠులు కాదా? అవును కదా. మనం ఆయనకి శ్రేష్టమైనటువంటి వారు. ఆయనకి భయపడినప్పుడు, ఆయనకి లోబడినప్పుడు, నీతిగా మనం జీవించినప్పుడు, న్యాయంగా మనం జీవించినప్పుడు, పక్షపాతం లేకుండా మనం జీవించినప్పుడు, అసూయ లేకుండా మనం జీవించినప్పుడు, కోపాలు, పగలు, క్రోధాలు లేకుండా మనం జీవించినప్పుడు దేవుడు ఆయన బిడ్డలు విడిచిపెట్టేవాడు కాదు. భిక్షమెత్తుకునేటువంటి వారుగా చేసేవారు కాదు దేవుడు. ఈ దినాన్న దేవునికి భయపడుతున్నావా? లేకపోతే అయ్యో నా కుటుంబం అని చెప్పేసి నువ్వు భయపడుతున్నావా? అయ్యో ఇదిగో నాకేమీ లేదు, భయంకర పరిస్థితుల్లో ఉన్నానని నువ్వు భయపడుతున్నావా? దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 7వ వచనంలో చూస్తే, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండెను, వాడు దుర్వార్తకు జడియడు. ప్రియా సహోదరి సోదరా, మనము దేవుని ఆశ్రయించినప్పుడు మన హృదయం ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది. అనేక మంది దేవుని సన్నిధిలోకి వస్తారో వారికి స్థిరమైనటువంటి మనసు ఉండదు. కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, ఏ వాక్యం విన్నా సరే వారిలో స్థిరమైనటువంటి మనసు ఉండదు. ఎందుకనంటే నువ్వు దేవునికి భయపడితే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తావు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గైకొంటావు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అమలుపరుచుకుంటావో, అన్వయించుకుంటావో. ఇదిగో దేవుని యొక్క వాక్యం చాలుతుంది. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. నా ప్రాణం పోయినా పర్వాలేదు, దేవుడు నాకు తోడుకున్నాడు. మనం దేవునికి భయపడినప్పుడు అసలు మన ప్రాణం పోతుందా, మనకి ఏ సమస్య వస్తుందా, మనం భయపడం కదండి. దేవునికి భయపడినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకొచ్చినా భయపడము. ఇదిగో దుర్వార్తకు జడియడు. యోబు గారి విషయంలో చూసుకున్నట్లయితే, యోబు గారు నిజంగా ఆ మొదటి అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఎద్దులు నాగలి దున్నుచు, గాడిదలు వాటి సమీపమున మేచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయిరి. దుర్వార్తలండి. దుర్వార్తలో తన యొక్క బిడ్డలు భోంచేస్తుండగా పైకొప్పు కూలిపోయి ఒక దినమున యోబు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షరసము పానము చేయుచుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి, ఎందుకనంటే పైకొప్పు కూలిపోయి చనిపోయారు. దుర్వార్త విన్నాడు కానీ భయపడ్డా? ఇలాగ ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే, గొర్రెలు పనివారును రగులు పెట్టి కాల్చివేసను, దాన్ని నీకు తెలియజేయకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. అతడు ఇంకనూ మాట్లాడుచున్నాడు. మరి ఎక్కడ వచ్చి కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. ఈ విధంగా ఎన్ని దుర్వార్తలండి యోబు గారి యొక్క జీవితంలో. కుటుంబాన్ని కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయాడు. ఎంత దుర్వార్త అండి. అయినా సరే భయపడలేదు. ఆయన ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత గొప్ప భాగ్యం అండి. కానీ ఇదేనా? అయ్యో భయపడిపోతున్నాం మనం. కానీ దేవునికి భయపడ్డాడు. ఇదిగో తన కుటుంబంలో ఏం జరిగిన, కుటుంబం కొరకు భయపడలేదు, బిడ్డల కొరకు భయపడలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును. అందుకే దేవునికి భయపడ్డాడు కనుక నిజంగా దేవుడు ఆ యొక్క యోబు గారిని చివరి అధ్యాయంలో 2 అంతలుగా దేవుడు ఆశ్రయించాడు. 12వ వచనంలో చూస్తే, చివరి అధ్యాయం 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆస్వాదించదు కంటే మరీ అధికముగా ఆస్వాదించెను. మరీ అధికంగా. ఎందుకు? అయ్యో బిడ్డలు పోయారు, అయ్యో ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి అని భయపడలేదు. దేవునికి మాత్రమే భయపడ్డాడు. ఈ దినాన్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కీర్తన 112వ అధ్యాయం ద్వారా. ఇదిగో నువ్వు దేవునికి భయపడితే, దానియేలు గారు 30 రోజులు నిన్ను తప్ప మరి యొక్క దేవుని పూజించకూడదు అన్నప్పుడు దేవుణ్ణే
నిజమైన దేవుణ్ణి, దేవతి దేవుణ్ణి, ప్రభువుని, యెహోవాని పూజించాడు. ఇదిగో ఎవరైతే కనుక ఆ విధంగా చేస్తారన్నప్పుడు పట్టుబడ్డాడో సింహపు బోనులో, కానీ దుర్వార్తే భయపడ్డాడా? భయపడలేదండి. దేవుని యొక్క దూతల్ని ఉంచాడు దానియేలు చుట్టూ. ఈ దినాన నువ్వు దేవునికి భయపడితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే కుటుంబం గురించి నువ్వు భయపడవు. ఇదిగో అయ్యో నా తర్వాత నా బిడ్డలు ఏమైపోతారు, నా బిడ్డలను పోషించేది ఎవరు అని నువ్వు భయపడుతున్నావేమో. భయపడవలసినటి పనే లేదని దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా మనతో మాట్లాడుతున్నాడు. కలిమిలోను, ఇదిగో లేమిలోను, సంపదను, నీకు సంపద ఉన్నా, కలిమి ఉన్నా, ఏది ఉన్నప్పటికి కూడా, నీకు లేమిలో కూడా దేవుడు నిన్ను పోషించేటువంటి గొప్ప దేవుడు. నీకు దుర్వార్త వచ్చినా సరే నువ్వు భయపడవు. కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు ఉందాం. అటువంటి కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవి ఉదయకాల సమయంలో ప్రభా, కీర్తనలో 112వ అధ్యాయం ద్వారా మాతో నువ్వు మాట్లాడి ఉన్నావు దేవా. నీ యందు భయము భక్తిగా ఉన్నప్పుడు ఇదిగో దేవా, యాకోబు గారు ప్రభా భయపడ్డారు, నీకు భయపడ్డారయ్యా. ఇది ఎంతో భయంకరమైన స్థలము అన్నాడు. అవును ప్రభా, నీ మందిరంలో నీ తండ్రి పరిశుద్ధమైన స్థలం ఎంతో భయంకరమైన స్థలమని ప్రభా, నీకు భయపడ్డాడయ్యా. యాకోబు నువ్వు ఆస్వాదించావయ్యా. 12 గోత్రాలు ఇశ్రాయేలు ప్రజలు యాకోబు నుంచి వచ్చారయ్యా. ఇదిగో దేవా, పరిశుద్ధాత్మ దేవా, నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డల్ని, నీ మీద నీకు భయపడినటువంటి వారిని ప్రభా, ఇదిగో నువ్వు భిక్షమెత్తుకున్నటువంటి వారిగా చేయవు. నీతిమంతులు విడిచేవాడు కాదని నువ్వు సెలవిస్తున్నావయ్యా. ఇదిగో తండ్రి, నీకు భయపడేటువంటి వారికి దుర్వార్త వచ్చినా సరే భయపడి నువ్వు సెలవిస్తున్నావు. మాలో ఈ లోకాల్సిన భయాలుంటే తీసివేయమని క్రీస్తు నామములో ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.